2025 విజేతగా నిలిచేటటువంటి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫైనల్లో కింగ్స్ 11 పంజాబ్పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తన 18 ఏళ్ల కలను నెరవేర్చుకుంది. ఈ సీజన్లో రన్నరప్గా నిలిచినటువంటి కింగ్స్ 11 పంజాబ్ 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్ చేరి ట్రోఫీని మొద్దాడడంలో మరోసారి విఫలమైంది. ఈ సీజన్లో కొంతమంది మాజీ ఫ్రాంచైజీలు వదిలేసిన ఆటగాళ్లు తమ మాజీ ఫ్రాంచైజీలపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ను సృష్టిస్తూ ఈ సీజన్లో అత్యంత అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేశారు. సో ఈ వీడియోలో టాప్ 10 వరస్ట్ రిలీజెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇందులో మొదటగా వచ్చేది శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా 2024 ఐపీఎల్ విజేతగా నిలిచాడు. కేకేఆర్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర వహించాడు. అటువంటిది శ్రేయస్ అయ్యర్ని కేకేఆర్ రిటర్న్ చేసుకోవడంలో విఫలమైంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ 23 కోట్లకు వెంకటేష్ అయ్యర్ని రిటర్న్ చేసుకుని ఆ డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరుగా అయింది. ఇతని టాలెంట్ని గుర్తించినటువంటి కింగ్స్ 11 పంజాబ్ 26.75 లక్షలకు కింగ్స్ 11 పంజాబ్ శ్రేయస్ అయ్యర్ను కొనుగోలు చేసింది. ఏకంగా 11 ఏళ్ల తర్వాత కింగ్స్ 11 పంజాబ్ను ఫైనల్ చేయడంలో విజయం సాధించాడు. కానీ ఫైనల్లో 6 పరుగుల తేడాతో ఓటమి చెందాడు. చివరిగా 2014లో కింగ్స్ 11 పంజాబ్ ఫైనల్ చేరింది. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ ఒక ఆటగాడిగా కాకుండా కెప్టెన్గా అత్యంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్లో శ్రేయస్ అయ్యర్ 175 స్ట్రైక్ రేట్తో 50 సగటుతో దాదాపుగా 607 పరుగులు సాధించాడు. అంటే ఒక కెప్టెన్గా కాకుండా బ్యాట్స్మెన్గా కూడా అత్యంత అద్భుతమైన ఆట తీరుని కనబరిచేశాడు. ఈ సీజన్ అంటే ఈ వీడియోలో వస్తున్నటువంటి నెక్స్ట్ ఆటగాడు జోస్ బట్లర్. ఈ సీజన్లో అంటే తమ మాజీ ఆటగాళ్ళను వదులుకున్న లిస్టులో మొదటగా ఉండేది రాజస్థాన్ రాయల్స్. వాళ్ళ గురించి వీళ్ళలో మొదటివాడు జోస్ బట్లర్ గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర వహించినటువంటి జోస్ బట్లర్ను అసలు రాజస్థాన్ ఎందుకు రిటర్న్ చేసుకోవడంలో విఫలమైందో తెలియట్లేదు. ఈయన గుజరాత్ టైటన్స్ తరపున ఈ సీజన్లో జోస్ బట్లర్ను గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది. గుజరాత్ టైటన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎందుకంటే గుజరాత్ టైటన్స్ పవర్ ప్లేలో సాయి సుదర్శన్తో కలిసి అత్యంత అద్భుతమైన ఆట తీరుతో గుజరాత్ను క్వాలిఫైయింగ్ అంటే సెమీఫైనల్ దశ వరకు తీసుకొచ్చాడు. ఈ సీజన్లో జోస్ బట్లర్ ఆడినటువంటి 15 మ్యాచ్ల్లో 163 స్ట్రైక్ రేట్తో 60 సగటుతో దాదాపుగా 535 పరుగులు చేశాడు. గుజరాత్ విజయంలో జోస్ బట్లర్ కీలక పాత్ర వహించాడు. తర్వాత వచ్చేటువంటి మరొక రాజస్థాన్ మాజీ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ టోటల్ ఐపీఎల్ హైయెస్ట్ వికెట్ టేకర్గా పేర్కొంచినటువంటి యజ్వేంద్ర చాహల్ను రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసింది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ విడుదల చేసినటువంటి యజ్వేంద్ర చాహల్ను ఐపీఎల్ కింగ్స్ 11 పంజాబ్ కొనుగోలు చేసి కింగ్స్ 11 పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాదాపుగా 14 మ్యాచ్లు ఆడినటువంటి యజ్వేంద్ర చాహల్ 430 పరుగులు సమర్పించి 16 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో మరొక అత్యంత అద్భుతమైనవి ఏంటంటే 2 మ్యాచ్ల్లో 4 వికెట్లు సాధించిన ఏకైక బౌలర్ యజ్వేంద్ర చాహల్. ఈ సీజన్లో వచ్చేటువంటి మరొక ముఖ్య ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ యొక్క మాజీ ఆటగాడైనటువంటి ట్రెంట్ బౌల్ట్ని అసలు రాజస్థాన్ రాయల్స్ ఎందుకు విడుదల చేసిందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ట్రెంట్ బౌల్ట్ ముంబై తరపున 16 మ్యాచ్లు ఆడి 22 వికెట్లు తీసుకొని ఒక మ్యాచ్లో 4 వికెట్లు కూడా తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ట్రెంట్ బౌల్ట్ని విడుదల చేసి ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టేబుల్ పాయింట్లో 9th ప్లేస్లో చేరింది. దాదాపుగా ప్రతి మ్యాచ్లో అంటే పవర్ ప్లేలో అండ్ డెత్ ఓవర్లో అత్యంత అద్భుతమైన బౌలింగ్ చేసి ముంబై విజయంలో అంటే ముంబై ప్లే ఆఫ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ రిటైన్ లిస్ట్లో మరొక అత్యంత అద్భుతమైన ఆటగాడు కేఎల్ రాహుల్ గత సీజన్లో అత్యంత అద్భుతంగా ఆడినప్పటికీ లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ అయినటువంటి సంజయ్ గోయింకా ఒక ఆటగాడికి ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వకపోవడం వల్ల అతని ఇండివిజువల్గా లక్నోను వదిలేయడంతో ఈ సీజన్ కేఎల్ రాహుల్ను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కేఎల్ రాహుల్ 13 మ్యాచ్ల్లో 150 స్ట్రైక్ రేట్తో దాదాపు 54 పరుగుల సగటుతో 530 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ ప్లేస్లో రిటైన్ చేసుకుంటున్న రిషబ్ పంత్ ఈ సీజన్లో అత్యంత దాదాపుగా విఫలమయ్యాడు. ఎందుకంటే అసలు ఒక ఆటగాడిగా మరియు కెప్టెన్గా అత్యంత విఫలమయ్యాడు. ఈ వీడియోలో వస్తుంటాడు మరొక లక్నో మాజీ ఆటగాడు కృణాల్ పాండ్యా.
కృణాల్ పాండ్యా గత సీజన్లో లక్నో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అత్యంత అద్భుతమైన ఎకానమీతో బౌలింగ్ చేస్తూ మధ్య ఓవర్లో బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెట్టడంలో కీలక పాత్ర విజయం సాధించాడు. ఈ సీజన్లో కృణాల్ పాండ్యాను రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో కృణాల్ పాండ్యా ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అంటే ఐపీఎల్ హిస్టరీలో 2 సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచిన ఏకైక ప్లేయర్ ఎవడంటే కృణాల్ పాండ్యా. ఎందుకంటే అసలు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంటే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు 6 పరుగుల తేడాతో విజయం సాధించడంలో కృణాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ వీడియోలో వస్తున్నటువంటి మరొక నెక్స్ట్ ఆటగాడు ఢిల్లీ మాజీ ఆటగాడు అండి మిచెల్ మార్ష్ను ఢిల్లీ ఎందుకు గత సీజన్లో మిచెల్ మార్ష్ గాయం కారణంగా పూర్తిగా సీజన్కు వైదొలిగాడు. కానీ ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. మిచెల్ మార్ష్ లక్నో సూపర్ జైంట్స్ తరపున 13 మ్యాచ్లు ఆడి దాదాపుగా 48 సగటుతో 164 స్ట్రైక్ రేట్తో దాదాపుగా 627 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ దాదాపుగా అంటే లక్నో సూపర్ జైంట్స్ పవర్ ప్లే అత్యంత అద్భుతంగా రాణించడంలో తన సహచర ఓపెనర్ అయినటువంటి మార్క్రమ్తో అత్యంత అద్భుతమైన ఆట తీరుతో 627 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఈ వీడియోలో వస్తుంటే మరొక కీలక ఆటగాడు నూర్ అహ్మద్ ఈ గుజరాత్ మాజీ ఆటగాడును గుజరాత్ రిటైన్ చేసుకోవడంలో విఫలమైంది. అత్యంత అద్భుతమైన బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేసేవాడు. అత్యంత మంచి ఎకానమీతో బౌలింగ్ చేసేవాడు. ఈ సీజన్లో నూర్ అహ్మద్ను చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకుంది. ఈ సీజన్లో నూర్ అహ్మద్ ఆడిన 14 మ్యాచ్లు దాదాపుగా 24 వికెట్లు తీశాడు. బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడంలో అత్యంత విజయం సాధించాడు. అదేవిధంగా మంచి ఎకానమీతో కూడా బౌలింగ్ చేశాడు. ఈ వీడియోలో వస్తున్నటువంటి మరొక కీలక ఆటగాడు ఫిలిప్ సాల్ట్ కేకేఆర్ టైటిల్ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి ఫిలిప్ సాల్ట్ను కేకేఆర్ రిటైన్ చేసుకోవడంలో విఫలమైంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపున ఆడినటువంటి ఫిలిప్ సాల్ట్ దాదాపుగా 13 మ్యాచ్లు ఆడి 176 స్ట్రైక్ రేట్తో 34 పరుగుల సగటుతో దాదాపుగా 403 పరుగులు చేశాడు. ఫిలిప్ సాల్ట్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు పవర్ ప్లే అత్యంత అద్భుతంగా ఆడడంలో ఫిలిప్ సాల్ట్ కీలకమైన పాత్ర పోషించాడు. తర్వాత వస్తుంటే మరో ఎస్ఆర్హెచ్ మాజీ ఆటగాడు ఎడెన్ మార్క్రమ్ గత సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున అత్యంత అద్భుతంగా రాణించినప్పటికీ ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోవడంలో విఫలమైంది. ఈ సీజన్లో ఎడెన్ మార్క్రమ్ తన సహచరుడు అంటే మిచెల్ మార్ష్తో కలిసి లక్నో సూపర్ జైంట్స్ విజయాల్లో కీలక పాత్ర వహించాడు. మార్క్రమ్ 149 స్ట్రైక్ రేట్తో 34 సగటుతో దాదాపుగా 445 పరుగులు చేశాడు. ఎడెన్ మార్క్రమ్ స్థానంలో వచ్చినటువంటి ఇషాన్ కిషన్ దాదాపుగా 23 కోట్లు కొనుగోలు చేసినప్పటికీ అతను అత్యంత ఫేవలంగా విఫలమయ్యాడు. ఈ వీడియోలో వస్తుంటాడు మరొక కీలక ఆటగాడు సుయేష్ శర్మ గత సీజన్లో కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తాడు. అయినప్పటికీ సుయేష్ శర్మను కేకేఆర్ రిటైన్ చేసుకునే విఫలమైంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా మిడిల్ ఓవర్లో బ్యాట్స్మెన్లు ఇబ్బంది పెట్టే విధంగా బౌలింగ్ చేస్తూ అత్యంత అద్భుతమైన విజయం సాధించాడు. ఈ వీడియోలో వస్తున్నటువంటి మరొక కీలక ఎస్ఆర్హెచ్ మాజీ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఓపెనింగ్ బౌలింగ్లో మరియు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ఉండే భువనేశ్వర్ కుమార్ను ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోవడంలో విఫలమైంది. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపున అత్యంత అద్భుతమైన బౌలింగ్ చేస్తూ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఫైనల్ విజేత అవడంలో కీలక పాత్ర పోషించాడు. పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరుగాంచినటువంటి భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో 14 మ్యాచ్లను దాదాపుగా 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ఫైనల్లో దాదాపుగా పంజాబ్ గెలిచే స్థితిలో ఉన్న టైంలో ఒకే ఓవర్లో నెహల్ వదేరాను అవుట్ చేసి మరొక వికెట్ని తీసి రాయల్ ఛాలెంజ్ బెంగళూరు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మీ దృష్టిలో ఇంకెవరైనా ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.